హలో ఎవ్రీవన్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు మౌని బ్లాగ్స్. మౌని బ్లాగ్స్లో ఇవాళ వీడియోలోని మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. అదేంటంటే పెసరట్టు విత్ అల్లం చట్నీ. పెసరట్టు టేస్టీగా క్రిస్పీగా రావాలంటే ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. అలాగే అల్లం చట్నీ కూడా హోటల్ స్టైల్లో టేస్టీగా రావాలంటే ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి. ఇందులో కొంచెం జీలకర్ర, అలాగే ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేయాలి. కొంచెం జీలకర్ర, ధనియాలు, 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం శనగపప్పు, ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేశాక కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే టొమాటో కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్ని వేసాక బాగా వేగనివ్వాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడకడం వల్ల ముక్కలు అనేవి సాఫ్ట్గా అవుతాయి. సో చట్నీ అనేది కొంచెం టేస్ట్ వస్తుందన్నమాట. అలాగే ఇందులో ఒక 2 స్పూన్స్ బెల్లం కూడా యాడ్ చేయాలి. ఈ దినుసులన్నీ బాగా మగ్గాక, సాఫ్ట్గా మగ్గాక ఈ దినుసులన్నీ కొంచెం చల్లారాక ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం చట్నీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. అంతేనండి, హోటల్ స్టైల్లో ఉన్న టేస్టీ అల్లం చట్నీ రెడీ అయిపోతుంది. ఒక కప్పు పెసరపప్పు, ఒక స్పూన్ బియ్యం, ఒక స్పూన్ మినపగుళ్ళను తీసుకోవాలి. బియ్యం యాడ్ చేయడం వల్ల పెసరట్టు అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. అలాగే మినపగుళ్ళ వల్ల పెసరట్టు అనేది సాఫ్ట్గా వస్తుంది. సో ఇవన్నీ ఒక 8 అవర్స్ ఇలా నానబెట్టి ముందుగా బ్యాటర్ని పెనం మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం బేస్ పైన నెయ్యి కూడా యాడ్ చేశాను. కొంచెం వేగాక రెండో వైపు కూడా ఫ్లిప్ చేయాలి. మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసి ఈ విధంగా వేగాక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, వేడి పెసరట్టు రెడీ. ఈ ఇంగ్రీడియంట్స్తో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్